ఈ లోకంలో ప్రజలందరూ ప్రేమ కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. అమ్మ, నాన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బాబాయిలు, పిన్నిలు, తాతయ్యలు, ఇలా కుటుంబంలో ప్రేమ సరిపోక బయట ప్రేమలు వెతుక్కుంటా ఉన్నారు. బయటకు వెళ్ళి ప్రేమ దోమ అని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన మానభంగాలు, స్వార్థం, ద్వేషం, పగలు, అసూయలు ఎందుకు పెరిగిపోయాయంటే తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, చివరి దినాలలో స్వార్థ ప్రియులు. ఏం ప్రియులండి? స్వార్థ ప్రియులు. సెల్ఫీస్ ఎక్కువైపోయాయి కదా అందరికీ. సెల్ఫీ అనగానే మీకు బాగా తెలుసు. అలాగా స్వార్థ ప్రియులు ఉన్న లోకంలో అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య లేదా ప్రియురాలు, ప్రియుడు చూపలేని ప్రేమ యేసే నీకోసం చూపించాడు. తన అమూల్యమైన రక్తాన్ని 2 చేతులు చాచి ఇంతగా ప్రేమిస్తున్నాను నిన్ను అని ఆయన ఆ సిలువలో నీకోసం నా కోసం చనిపోయాడు. మరి ఈరోజు ఆ ప్రేమను నువ్వు స్వీకరించావా లేదా? ప్రశ్న నీకే. నేనైతే గత 20 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి యేసు ప్రభు ప్రేమను స్వీకరించి ఈ లోక ప్రేమలన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఆ రోజు నుంచి అద్భుతమైన ఆనందం యేసు ప్రేమలో. ఈ పాట పాడుచుండగా దేవుని స్తుతిద్దాం. నీ కథే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, తెలిసిన పాట. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నా మధే నిన్నే చేరగా, నా గురే నీవైయుండగా నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ప్రభు ప్రేమను పాడుతుండగా ప్రభు ప్రేమను తలుచుకోండి. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. తీరాలే దూరమాయే
కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నే నలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా ఎవరు చూపించలేరే ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. వేసారిన జీవితాలు, నిరుత్సాహంతో ఉన్న జీవితాలు, ఆశలు కోల్పోయిన జీవితాలు, ఎలాంటి జీవితాలకైనా ఒకే ఒక ఆశ, యేసు ప్రభు. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవైయుండగా నీ దరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేను ఇంతసేపు దేవుని ప్రేమను పాడానండి. ఎవరి ప్రేమను? ఎవరైనా చూపించారా మీకు ఈ ప్రేమ? ఎక్కడైనా దొరికిందా మీకు ఈ ప్రేమ? కదా. ఒకసారి లేచి నిలబడి మళ్ళీ నేను ఒక చిన్న పాట ఇదే పల్లవిని పాడుచుండగా ఆ ప్రేమను నువ్వు అనుభవించావో లేదో ఒక్కసారి గమనించాల్సిందిగా నేను కోరుచున్నాను. దేవుని సేవకునిగా నేను
కూర్చున్నాను, కుడి చేయి గుండె మీద వేసుకోండి. ఎన్నో ప్రేమల కోసం మనం ఈ లోకంలో పాకులాడుతూ ఉంటాం. కొందరికి ఏమో అమ్మ ప్రేమించలేదని బాధ, కొందరికి నాన్న ప్రేమించలేదని బాధ, కొందరికి ప్రియుడు ప్రేమించట్లేదని బాధ, కొందరికి ప్రియురాలు ప్రేమించట్లేదని బాధ, కొందరికి భర్త ప్రేమించట్లేదని బాధ, కొందరికి భార్య ప్రేమించట్లేదని బాధ. మై డియర్ బిలవ్డ్, దిస్ ఈవినింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఐ డిక్లేర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఇదే పల్లవిని మళ్ళొక్కసారి నేను ఆలపిస్తుండగా కుడిచి గుండె మీద పెట్టుకొని ఆకాశం వైపు మీ ఎడం చేతిని ఎత్తి ఆ ప్రేమను పొందుకున్నావో లేదో టెస్ట్ చేసుకొచ్చాను. నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఆ ప్రేమ నీకు దొరికిందంటే ఈ లోకంలో నీకు ఏ ప్రేమ నీకు అవసరం లేదు, అలాగా నువ్వు జీవిస్తావు. ఎవరు చూపించలేని అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అన్నయ్య, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు చూపించలేని ప్రేమ. ఒకరోజు నేను కూడా ఒక ఆల్నైట్ ప్రేయర్లో రుచి చూచి నా గత జీవితాన్ని వదిలేసి ప్రభు దగ్గరకు వచ్చాను. మై డియర్ బిలవ్డ్, ఈ సాయంకాల సమయంలో ఒకవేళ ఆ ప్రేమ నాకు కావాలి అన్న అనుకుంటే ఆకాశం వైపు ఒక్క చేయెత్తు, గుండె పైన ఇంకొక చేయి పెట్టుకొని ఇలలో నన్ను వీడిపోని. ఎప్పటికీ వీడిపోదండి, ఎప్పటికీ వీడిపోదు. ఒక్కసారి ఏసే నీ హృదయంలోకి వస్తే నువ్వు విడిచిపెట్టాలన్నా కానీ ఆయన విడిచిపెట్టాడు. ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఆకాశం వైపు చేద్దాం. మై డియర్ బిలవ్డ్ తమ్ముడు, చెల్లి, అనే అక్క, నువ్వు అనుభవించావా ఈ ప్రేమని? ఈ పాటలో ఎంత గూఢార్థం దాగిందో. నీ కథ మార్చే దేవుడు ఆయన, నా కథ మార్చిన దేవుడు, చరిత్ర మార్చిన దేవుడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా చరిత్రను మార్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా పాపంలో ఉన్నావా? అయితే ఈరోజు ఇండిపెండెన్స్ డే భారతదేశానికి కాదు, ఈరోజు ఇండిపెండెన్స్ డే ఇన్ క్రైస్ట్ నీకే. నువ్వు ఇంకా పాపంలో ఉంటే ఈరోజు బయటికి రావాల్సిన క్వశ్చన్ మార్క్ నీ మీదనే ఉంది. నీ కథే నన్నే మార్చగా, నా గురే నీవై ఉండగా, ప్రభా నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ప్రభా నిజంగా వారి హృదయాన్ని నీకు ఇస్తున్నారో వారి హృదయంలోకి ఒక్కసారి మీరు తొంగి చూడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపంలో కొట్టుమిట్టాడుచు చెప్పలేని బంధకాలలో సంఖ్యలలో ప్రభా ఉంటే ఈరోజు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నిజంగా స్వచ్ఛంగా నిన్ను వారి హృదయాల్లో కోరుకుంటున్నారో వారి హృదయంలోకి మీరు రమ్మని పిలుస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా ప్రోగ్రాంలో మీరు అద్భుతాలు చేయబోతున్నారు, మేము నమ్ముచున్నాం. ఈరోజు రాత్రి ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు, మేము నమ్ముచున్నాం. ఎంతో మంది యవనస్తుల జీవితాలు మీరు పట్టుకోబోతున్నారు. మీకు వందనాలు. వారిని బయటికి లాగి ప్రభువా మీరు పరిశుద్ధాత్మతో నింపబోతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని అద్భుతమైన పాటలు ముందు ఉన్నాయి. ఆ పాటలన్నీ మనం పాడుతుందాం. మరి నేను ఇప్పుడు రక్షణ గీతం ఒకటి పాడతాను. నేనే రాసుకున్న స్వయ రచనలో ఈ పాట నేను రాసుకున్నాను. ఏ మైనర్ 3/4. ఏ క్షణమో కానీ మరణం. సాతానుని మార్గంలో నడిస్తే ఏమవుతుంది, దేవుని మార్గంలో నడిస్తే ఏమవుతుంది అని దాదాపు నేను రక్షణ అనుభవంలోకి వచ్చినాక రాసుకున్న పాట ఇది. చాలామంది ఈ పాటని ఆల్టర్ కాల్ లాగా పాడుతూ ఉంటారు అనేక సభల్లో. 2004లో నేను రక్షించబడిన తర్వాత నేను రాసుకున్న రక్షణ గీతం. ఎన్నో మరణాలు మన చుట్టూరు ఉన్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు మరణాలు వచ్చినాయి, తర్వాత యాక్సిడెంట్స్ మరణాలు, అన్నం తింటే మరణం, ఏదైనా అన్ని పలు రకములైన మలినం మన చుట్టూరు ఉంది. ఎలా మరణిస్తున్నారో మన మనుషులు మనకు తెలియట్లేదు, కానీ మరణించిన తర్వాత ఏమవుతుందో అని ఒక ప్రశ్న నాలో వచ్చినప్పుడు నేను ఈ పాట రాసుకున్నా. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో.
1 2 3 1 2 3. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. పయనించెదవు ప్రభులోకముకు, యేసే ద్వారము ఆ జీవముకు. పయనించెదవు పరలోకముకు, యేసే ద్వారము ఆ జీవముకు. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. రక్షణ లేకపోతే ఏమవుతుంది? రక్షింపబడితే ఏమవుతుంది? రెండో చరణంలో పాడతారు. రక్షణ లేని మరణం పడిపోవును పాతాళములో, నిరీక్షణ కలిగిన మరణం ప్రవేశించు పరలోకములో. రక్షణ లేని మరణం పడిపోవును పాతాళములో, నిరీక్షణ కలిగిన మరణం ప్రవేశించు పరలోకములో. అందుకని ఎంచుకో ఓ సోదరా, ఎంచుకో ఓ సోదరి. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. రెండో చరణం జాగ్రత్తగా గమనించండి. సాతానుని అనుచరణలో మరణిస్తే నిత్య నరకాగ్నిలో నలిగెదవు. యేసుని అనుచరణలో మరణిస్తే నిత్య జీవములో ఉండెదవు. సాతానుని అనుచరణలో మరణిస్తే నిత్య నరకాగ్నిలో నలిగెదవు. యేసుని అనుచరణలో మరణిస్తే నిత్య జీవములో ప్రవేశించెదవు. ఎంచుకో ఓ సోదరా, ఎంచుకో ఓ సోదరి. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. పయనించెదవు పరలోకముకు, యేసే మార్గము ఆ జీవముకు. పయనించెదవు పరలోకముకు, యేసే మార్గము ఆ జీవముకు.
ఏ క్షణమో గాని మరణం, ఈ క్షణమే యేసుని నమ్ముకో. అవునండి, ప్రతి రాత్రి నిద్రపోయిన వారిలో తెల్లారేసరికి ఇండియాలో దాదాపు 3,000 మంది నిద్ర లేవరు, అంటే వారు నిద్రలోనే మరణిస్తున్నారు. అలాగే బయటికి వెళ్ళిన వారు, బైకుల మీద, బస్సుల మీద, లారీల మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద బయటకు వెళ్ళిన వారు ప్రతిరోజు ఇండియాలో ఇంట్లోకి రానివారు దాదాపు 12,000 మంది అంట. అర్థమైందండి మరణం ఏ రీతిగా ఉన్నదో. నీళ్ళు దగ్గర పోతే చచ్చిపోతున్నారు, ట్రైన్ ఎక్కితే చచ్చిపోతున్నారు, ఫ్లైట్ ఎక్కితే చచ్చిపోతూ ఉన్నారు. ఏదైనా సాగు తప్పదు కదండి. రేపు బతుకుంటారు గ్యారెంటీ ఉందా మన కొరికైనా? రేపు బతుకుంటారు ఎవ్వరికి లేదు కదా. కాబట్టి ఏ క్షణమో మన మరణం తెలియదు. మొన్న కోవిడ్లో మా అన్నయ్య ఈ హ్యాండ్లో చనిపోయాడు, మా వదిన ఈ హ్యాండ్లో చనిపోయింది. 2 గంటల తేడా, అటు ఇటు. నాకు ఒళ్ళు గగ్గోరు పుడిచింది. మా సొంత అన్నయ్య వదిన చిన్న తేడాతో చనిపోయారు కోవిడ్లో. అనుకోలేదు. ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు. కానీ ఈరోజు ఇండిపెండెన్స్ డే భారతదేశానికి. కానీ యేసు ప్రభులో నువ్వు ఉన్నట్లయితే నీకు రక్షణ ప్రతి క్షణం, ప్రతిరోజు. మళ్ళొకసారి నిలబెడదామా? ఒక్క నిమిషం ప్లీజ్. ఈ పాటని నేను ఒక్కసారి మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ వీలైతే ఆ భయము మీలో ఉంటే, అవును కదా ఈరోజు రాత్రి మరణిస్తే, ఇప్పుడు మరణిస్తే, ఇంకో గంటలో మరణిస్తే, రేపు పొద్దున మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను అనే గమ్యం ఒకటి కావాలి. రక్షించబడిన వారికి నిశ్చయిత ఏంటంటే, ఎప్పుడు ఈ క్షణం ఇక్కడ మరణించినా వెంటనే నేను పరదేశంలో ఉంటాననే ఒక నిశ్చయిత ఉంది. అది నాకుంది. ఎంతమందికి ఉంది ఇక్కడ? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డౌట్గా చేయెత్తుతున్నారు, కొంతమంది చేయెత్తట్లేదు. మరి మీ ఇష్టం. మరి ఇంకా పాపంలోనే ఉంటారా? పాపం నుంచి బయటకు వద్దామా ఈరోజు? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యవనస్తులు చాలా మంది చూస్తున్నా చేయెత్తడానికి భయపడుతున్నారు. ఏదో సంఖ్యలు, ఏదో బంధకాలు, ఏదో బంధాలు అలుముకొని ఉంటాయి, గట్టిగా లాగుతూ ఉంటాయి కదా. ప్రభు ప్రేమ అంతకంటే గట్టిగా నిన్ను ఈరోజు రాత్రి లాగబోతుంది. హల్లెలూయా. అంతకంటే గట్టిగా ప్రభు ప్రేమ నిన్ను బయటికి తీసుకొని వస్తుంది. నీ సంఖ్యలు, బంధకాలు అన్నీ విడిపోబోతున్నాయి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తండి. ప్రభు, నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, నేను ఏ క్షణం మట్టికి బ్రతుకుంటానో నాకు తెలియదు, ఈ భూమిపై నా దినములు ఎన్నో నాకు తెలియదు. కానీ మరణించే లోపు తండ్రి నాకు ఒక విశ్వాసము, నిరీక్షణ దయచేయి. ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరవాలి. అయితే ఒక దుర్వార్త ఏంటో తెలుసా? నువ్వు పాపంలో ఉంటే అది జరగదు. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ సిన్, దట్ విల్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరవు. మై డియర్ బిలవ్డ్ తమ్ముడు, చెల్లి, అన్నయ్య, ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు సాయంత్రం నిన్ను బ్రతిలాడ్చిన ఒకవేళ పాపంలో ఉంటే, ఈరోజు ఇండిపెండెన్స్ డే భారతదేశానికి, కానీ యేసేలుంటే అది పూర్తి స్వాతంత్రం. గలతీ 5:1 ప్రకారం ఈ స్వాతంత్రమును మీకు అనుగ్రహించి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాను, కాబట్టి మరలా పాపమును దాస్యము కింద చిక్కుకొనకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మీరు వెలలేని రక్తాన్ని చెందించి ప్రాణాన్ని సైతం మా కొరకు పెట్టి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచి సజీలెక్కలించి తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉన్నారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజు కొంతమంది యవనస్తుల్ని మీరు బలంగా తాకబొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్ముచున్నామయ్యా, ఈరోజు కార్యాలు జరిగించే దేవుడు నీవు. ఈ ఆజాదీలో ప్రభువా మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఆమేన్.